అవుతుంది. సో నెక్స్ట్ టైం డిసిషన్ ని ఒక ప్రైజ్ ఉంటుంది అండ్ దానికి రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ చేసి డిసిషన్ తీసుకోండి, రెస్పెక్ట్ ఇవ్వండి మీ రిస్క్ కి. ప్రిన్సిపల్ 3, ఒక కాంపౌండింగ్ స్కిల్ ని బిల్డ్ చేసుకోండి. నాట్ ఎవ్రీథింగ్, జస్ట్ ఒకటి వన్. అది బిజినెస్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, అనాలిసిస్ అవ్వచ్చు. ఒక బెస్ట్ స్కిల్ ని బిల్డ్ చేసుకోండి. కాంపౌండింగ్ స్కిల్, ఐ మెన్షన్ కాంపౌండింగ్ స్కిల్. నెక్స్ట్ ఒకటి 4th ప్రిన్సిపల్, ఇది స్టెప్ 4 అని చెప్పుకోవచ్చు. స్టే కన్సిస్టెన్సీ ఉండండి. మినిమం టు మినిమం 4-5 years కన్సిస్టెన్సీ ఉండండి. నో షార్ట్ కట్, నో డ్రామా, నో కంపారిజన్. ఎలాంటి కంపారిజన్ చేసుకోకండి. షార్ట్ కట్ వేస్ అయితే అస్సలు చూసుకోకండి. డ్రామాస్ అయితే ఎలాంటి డ్రామాస్ లో పడకండి. సో బెస్ట్ వే, నో డ్రామా, నో షార్ట్ కట్ అండ్ నో కంపారిజన్. సో మనకి ఒకటే ప్రాబ్లం ఏంటి తెలుసా? కన్సిస్టెన్సీ ఉండడం ప్రాబ్లం. కన్సిస్టెన్సీ ఉంటే మనకి బోర్ అనుకోవచ్చు, బట్ బోర్ అనుకున్నది ఏదైతే ఉందో మనకి షూర్లీ వర్క్ అవుతుంది. 2026 లో విన్నర్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళు అసలే కాదు. ఏఐ చేజ్ చేసేవాళ్ళు, ఏఐని చేజ్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా అసలే కాదు. ఎవరైతే పీపుల్ హూ అండర్స్టాండ్ మనీ, బిహేవియర్, రిస్క్. సో మనం ఇప్పటి వరకు ఈ 3 థింగ్స్ కూడా డిస్కస్ చేసాం. మనీ, బిహేవియర్, రిస్క్. సో ఎవరైతే వీటిని అర్థం చేసుకుంటారో వాళ్ళే విన్నర్. సో మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఫైనాన్సే రియల్ లైఫ్ స్కిల్. ఫైనాన్స్ ని అర్థం చేసుకుంటే మనకి బెస్ట్ వేలో మాత్రం థింగ్స్ బిల్డ్ అవుతుంటవి. సో నెక్స్ట్ టైం మీరు క్లియర్ వేలో ఇంకా డీప్ గా 2026 లో ఫైనాన్స్ గురించి నేర్చుకోండి. అండ్ స్కూల్ మనకి ఎప్పుడు ఇలాంటివి థాట్ చేయలేదు. సో 2026 లో ఫస్ట్ డే నుంచే ఇనిషియేషన్ చేద్దాం. అండ్ మీ అందరికి ఒక నా సైడ్ నుంచి సజెషన్, మీరు ఇప్పటి వరకు ఇంకా ఫైనాన్స్ గురించి ఇంకా నేర్చుకుందాం, బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్, లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్, సైకిల్స్, వీటి గురించి నేర్చుకుందాం అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 లో కలిసి టుగెదర్ గా ఫైనాన్స్ గురించి ఇంకా నేర్చుకుందాం. అండ్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో డే 1 నుంచి ఇనిషియేషన్ స్టార్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ. జై హింద్.